వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ #BB Vlogs బై కృష్ణ. ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. వెదర్ అయితే మాత్రం చాలా శాంతంగా ఉంది. ఇప్పుడిప్పుడే మంచు లభిస్తుంది. భోగి కదా, ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేపిస్తుంది మా మమ్మీ నన్ను. యాక్చువల్లీ 4:30 లేచి మండే టు అని స్నానాలు చేసి బయలుదేసి ఆఫీస్కి వెళ్ళేసరికి 8:15 అవుతుంది. ఇంకా అందువేలో ఉన్నాను ఆఫీస్కి. అయితే మ్యాటర్ ఏంటంటే ఒక చిన్న రివ్యూ అనమాట ఇది. రీసెంట్గా 2 days బ్యాక్ యాక్చువల్లీ వీడియో నిన్న అప్లోడ్ అవ్వాలి. నేను నాకు చిన్న ఇష్యూ వచ్చింది, అంటే రికార్డ్ అవుతుంది అనుకొని నేను వదిలేసా. అది రికార్డ్ అవ్వలేదు, దానివల్ల నేను వీడియో అప్లోడ్ చేయలే. ఫోటో మాత్రమే వచ్చింది అది. అయితే నేను మా ఫాదర్కి ఫోన్ చేసి నేను గేమ్ చేంజర్కి వెళ్తున్నాను అని చెప్పేసి నేను అన్నాను మా డాడీకి. అంటే మా మమ్మీ ఏమో వచ్చి ఆ సినిమా బాగాలేదు కదా ఎందుకు వెళ్ళడం అని అన్నది మా మమ్మీ. నీకు ఎవరు చెప్పారు, నువ్వు చూడలేదు కదా అని అడిగాను. అయితే అందరు చెప్తుంటే విన్నాను అన్నాను. ఓకే, ఎలాగా బయట ఏదో టాక్ నడుస్తుంటుంది, మన పని మనం చేద్దాం, ఒకసారి వెళ్దామని వెళ్ళాను. నాకు బాగా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మనకి పోతినే రామ్ గారిది ఒక మూవీ ఉంటుంది హైపర్ అని. అందులో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ సిగ్నేచరు ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఆ మూవీలో తెలుస్తుంది. అంటే టాపిక్ ఆఫ్ అది కాన్సెప్ట్ అది. అలాగే ఒక ఐఏఎస్ అధికారికి, ఒక జిల్లా కలెక్టర్కి ఎంత పవర్ ఉంటుంది, ఎంతవరకు ఆయన రైట్స్ని యూజ్ చేసుకోగలరు అనేది కాన్సెప్ట్. నాకైతే బాగా నచ్చింది. అఫ్కోర్స్ ఇవాళ చాలామంది సినిమాలు చూస్తుంటారు, చాలామందికి నచ్చట్లేదు, ఎందుకంటే అది మంచి కాబట్టి ఎక్కట్లేదు. బట్ నా వాడికి అయితే చాలా బాగా అనిపించింది. రామ్ చరణ్ యాక్టింగ్ కానీ, ఎస్జే సూర్య గారి యాక్టింగ్ కానీ చాలా బాగుంది. కానీ నా వరకు అయితే సినిమా అయితే సూపర్, దాన్ని తిరిగి చూడడం అవసరం లేదు. ఒక అది మూవీ అనేది ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్. సినిమా వచ్చిన ప్రీమియం షోకే, అంటే మార్నింగ్ షోకే రివ్యూస్ రాసిచ్చడం వల్ల కొంత నష్టం అయితే జరుగుతుంది. ఓకే, రివ్యూ రాయడం తప్పు కాదు, కానీ కొందరు బాగా నెగిటివ్గా వెళ్తున్నారు. ఈ సినిమా ఏం బాగాలేదు, రామ్ చరణ్ యాక్టింగ్కి వెళ్ళాలి, ఇలాగే వెళ్తున్నారు. అది తప్పు. కాన్సెప్ట్ ఏంటంటే కొట్టుకోవాలి. కాన్సెప్ట్ ఉన్నప్పుడు అది జనాలకు వ్యాంగ్ ఎక్కదు, మంచి వ్యాంగ్ ఎక్కదు. ఇదే శంకర్ గారిది భారతీయ 2 సినిమా వచ్చింది కదా, అది కూడా చాలా బాగుంది మూవీ, కానీ జనాలకు ఎక్కదు. ఎందుకంటే ప్రెజెంట్ సిచ్యువేషన్ ఉన్నది అంతే, లంచంతోనే అన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు మళ్ళీ కొంచెం మారుతుంది. ఒకప్పుడు అంత దారుణంగా ఉంటుంది కదా. అదే శంకర్ గారు భారతీయుడు సినిమా తీసినప్పుడు హిట్టు, అదొక డైమండ్ అనప్పుడు, అదే భారతీయుడు 2 తీసినప్పుడు అదే కాన్సెప్ట్లోని వచ్చి బాగా నచ్చింది ఏంటంటే సునీల్ గారు. ఆయన మూవీస్ చాలా చూశాను, పాతవి చూశాను, హీరోగా చూశాను, విలన్గా చూశాను. బట్ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనేది చూడలేదు. మరి ఆయన ఎవరు చేసారో నాకు తెలియదు, కానీ ఇన్ఫ్యాక్ట్ ఆ సైడ్ వాక్ అనేది కొంచెం కష్టమైంది. కెమెరా ముందు చేసినా సరే కెమెరాకి ఎప్పుడు ఆఫ్ ద ఫేస్ మాత్రం చూపిస్తూ డైలాగ్ చెప్పడం. ఎస్, అండ్ ఓన్లీ ఆ సైడ్ వాకే. అది ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎవరైనా కొంచెం ఫాస్ట్ అండ్ ఫార్వర్డ్ అని చేసేయగలరు, కానీ ఆ సైడ్ వాక్ కొంచెం కష్టం. నాకు బాగా ఆశ్చర్యం అనిపించింది. ఇన్ఫ్యాక్ట్ సునీల్ గారి యాక్టింగ్ బాగా నచ్చింది నాకు. అయితే సినిమా వచ్చేసరికి నా వరకు చాలా బాగుంది. కరప్టెడ్ పొలిటీషియన్తో జెన్యూన్ ఒక ఐఏఎస్ ఆఫీసర్. అఫ్కోర్స్ బయట చాలా ఒరిజినల్ స్టోరీస్ ఉన్నాయి ఇటువంటివి. సో అప్పుడు ఎందుకు జనాలకు నచ్చదు తెలియలేదు నాకు. ఆ సినిమా బాగుంది, ఈ సినిమా బాగుంది. ఇట్స్ ఏమంటారు దీన్ని, గుడ్ ఓరియంటెడ్ మూవీ. అది జనాలకు వ్యాంగ్ ఎక్కువ కదా. మనకి అందరికీ ఐటమ్ సాంగ్లు, 100 మందిని చంపేయడాలు, 4 కార్లు లేపేయడాలు, ఇవే కావాలి మనకి. జెన్యూన్ రివ్యూ గేమ్ చేంజర్ ఈజ్ ద వెరీ గుడ్ మూవీ. సంక్రాంతికి హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళొచ్చు, ఒక 3 hours కూర్చొని చూడవచ్చు. ఇంకా చెప్పాలంటే నీకు సినిమా బాగోకపోతే మధ్యలో లేచి వచ్చేయచ్చు.
కానీ 3 hours అక్కడ నీకు సినిమాలో కూర్చోబెట్టారంటే ఆ సినిమా బాగుందని అర్థం. ఓకే, నా వరకు అయితే సినిమా ఈజ్ వెరీ గుడ్. హ్యాపీగా వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. ఎనీవే వన్స్ అగైన్ అందరికీ భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. గంట కొట్టండి, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గంట కొట్టండి. ఆఫీస్ వచ్చేసింది, చూపిస్తాను చూడండి. సో ఇదే మా ఆఫీస్. పండుగ రోజు కూడా మాకు సెలవు లేదు. థ్యాంక్ యూ అండ్ బాయ్, సైనింగ్ ఆఫ్.